మరి ఈడ వేంచేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల ప్రజావాణి ఉన్నదని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి మరి ప్రజావాణిలో ప్రజా సమస్యలు రైతుల సమస్యలు విన్నవించాలని చెప్పి ఉద్దేశం కొద్ది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సింగూరు నుండి ఏదైతే 0.3 నీటిని విడుదల చేయాలని జీవో ఉందో ఆ జీవోను తుంగలో తొక్కి ఇప్పుడు రైతులకు పంటకు నీళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. సింగూరుకు రిపేర్ల పేరిట క్రాప్ హాలిడే అని చెప్పి ప్రకటించి రైతులను మోసం చేస్తూ ఉంది. క్రాప్ హాలిడే ప్రకటించే వాళ్ళు రైతులు పంట వేసుకోకముందే క్రాప్ హాలిడే ప్రకటించాలి. గతంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంట్ చేసి అసలు సింగూరు నుండి నీళ్లు విడుదల చేస్తారా చేయరా అని అడిగితే అప్పుడు రిపేర్ చేస్తాం కాబట్టి చేయము అని చెప్పి అప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. అంటే గవర్నమెంట్కే స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని సందర్భంలో మరి రైతులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళకి స్పష్టత లేదు కాబట్టే రైతులు ఈరోజు పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంకి నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్క తరి ఇస్తే 0.3 టీఎంసీలు కనుక సింగూరు నుండి నీటిని విడుదల చేస్తే ఆ పంట పుట్టకొచ్చిన పంట మరి బయటపడుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. చాలా ఇప్పటికే రైతు బంధు రాక, కరెంటు సరిగా రాక, ఉన్న నీళ్లు రాక చాలా నానా అవస్థలు పడతా ఉన్నారు. కేసీఆర్ హయాంలో తప్పకుండా ఏ తరికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళని సింగూరు నుండి గంటాపదంగా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు సింగూరు నీళ్లను మెదక్ జిల్లాకి అంకితం చేయడం జరిగింది.